హాయ్ డియర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటు సిద్ధ యోగిని అండ్ యోగా మాత అరుణాదేవి గారు ఉన్నారు. సో ఆమెతో మాట్లాడి వాటర్ ఇంటేక్స్ ఎలా ఉండాలి ఈ సమ్మర్లో, అండ్ కొలెస్ట్రాల్ కోసం, అట్ ద సేమ్ టైం కార్డియాక్ ప్రాబ్లమ్స్ కోసం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ డయాబెటీస్ కోసం కూడా మాట్లాడదాం. యోగా ముద్ర అండ్ యోగాసనాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎలా ఉన్నారు? సూపర్. సో ఇప్పుడు వాటర్ ఇంటేక్స్ అనేది ఎక్కువ తీసుకోవటం లేదు. కామన్ పీపుల్ కానివ్వండి, ప్రొఫెషనల్స్ కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, వర్కింగ్ ఉమెన్స్ అండ్ హోమ్ మేకర్స్ కూడా. సో దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, వాటికి ఏమైనా మన యోగా ముద్రలు కానీ యోగాసనాలు కానీ ఉన్నాయా? ముందుగా వాటర్ గురించి మాట్లాడుకుందాం. చాలా దీని మీద అపోహలు ఉన్నాయి. ఎక్కువ వాటర్ తాగడం అనేది ఇప్పుడు అలవాటు అయిపోయింది. అంటే చెప్పి వాటర్ తాగండి, ఎక్కువ వాటర్ తాగండి, ఎక్కువ అన్నిటికీ కూడా బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. వాటర్ తాగితే డైజెషన్ బాగుంటుంది, వాటర్ తాగితే క్లెన్స్ అవుతుంది, ఎవ్రీథింగ్ ఇట్లా ఉన్నాయి. ఎక్కువ వాటర్ తాగుతున్నారు, తక్కువ వాటర్ కదా, ఎక్కువ వాటర్ తాగేస్తున్నారు. పొద్దున్న లేచి 1 లీటర్ తాగండి, తర్వాత 1 లీటర్ తాగండి, లేకపోతే ప్రతిసారి 2 గ్లాసులు నీళ్ళు తాగండి. సాయంకాలం అయ్యేసరికి ఖచ్చితంగా ఒక 4-5 లీటర్స్ తాగాలి పర్ డే. ఇలా ఎక్కువ తాగడం వల్ల ఏమవుతుంది అని అంటే, ఏం అవ్వదు. ఎక్కువసార్లు బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది అంతే. దానివల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే వాటర్ తాగినప్పుడు బాడీ అబ్జార్బ్ చేసుకోవాలి. ఎంత అబ్జార్బ్ చేసుకోవాలి అని అంటే, మన సెల్ అబ్జార్బ్ చేసుకోవాలి, సక్ చేసుకోవాలి వాటర్ని. మనం తాగిన వాటర్ సెల్కి వెళ్తుందా? మెయిన్ అది. సెల్కి వెళ్ళాలి అని అంటే ఆ మాలిక్యూల్, అంటే వాటర్ అబ్జార్ప్షన్ మాలిక్యూల్ అనేది ఒకటి ఉండాలి మనకి. ఏంటి అంటే మెగ్నీషియం ఉండాలి. మన బాడీలో తగినంత మెగ్నీషియం ఉంటేనే మనం తీసుకున్న వాటర్ సెల్ అబ్జార్బ్ చేస్తుంది. సెల్ అబ్జార్బ్ చేయడం వల్ల మనకి టిష్యూస్, అంటే కొన్ని సెల్స్, టిష్యూస్, కొన్ని టిష్యూస్, ఒక మజిల్ ఒక ఆర్గాన్ కదా మనకి. ఆ అబ్జార్ప్షన్ అనేది ఇంపార్టెంట్. నువ్వు ఎంత తాగుతున్నావు అని కాదు, జనరల్గా మనం ఎంత తాగాలి అంటే, ఏ సీజన్లో అయినా సరే. సమ్మర్ అంటే ఎలాగో మనం తినే ఆహారాన్ని బట్టి, వెదర్ని బట్టి కొంచెం ఎక్కువ తాగుతాం. నార్మల్గా ఆల్ సీజన్స్లో రోజుకి 8 గ్లాసుల కన్నా ఎక్కువ అవసరం లేదు ఎవరికి కూడా వాటర్. కొంతమందికి ఎక్కువ దాహం ఉంది అని అనుకోండి, వాళ్ళు తీసుకోవచ్చు, అది వేరే విషయం. కానీ కావాలని చెప్పేసి వాటర్ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక చిన్న డౌట్, 8 గ్లాసులు వాటర్ తాగాలన్నారు కదా, అది 150 ml, 100 ml, 250 ml అనే డౌట్ ఉంది చాలామందికి. సో ఎంత మచ్ ఆఫ్ అమౌంట్ తీసుకోవచ్చు? అంటే మనకు ఒక గ్లాస్ అంటే ఖచ్చితంగా మనకి 250 ml ఉంటుంది. మన గ్లాస్, మనం జనరల్గా సౌత్ ఇండియాలో వాడే మంచినీళ్ళు గ్లాస్ తీసుకుంటే, గ్లాస్ అన్నాం అనుకోండి, చిన్న గ్లాసులు ఉండవు. వాటర్ గ్లాసెస్ ఎప్పుడు కూడా ఇంత గ్లాస్ ఉంటుంది. లేదా ఎంఎల్లో కనుక తీసుకుంటే ప్రతిసారి మనం ఒక 250 ml తీసుకోవచ్చు. ఇంకా కొంతమంది 250 ml కూడా కాదు అని అనుకుంటే 100 ml, అంటే 150 ml కూడా తీసుకోవచ్చు, లేదా 100 ml కూడా తీసుకోవచ్చు. లేవగానే మనం అసలు ఫస్ట్ వాటర్ అబ్జార్ప్షన్ ఇప్పుడు ఎవరికి లేదు, చాలామందికి లేదు, చాలా తక్కువ మందికి ఉంది. వాటర్ అంటే సెల్ అబ్జార్ప్షన్ చేయలేకపోవడం వల్ల, అంటే మనం వాటర్ తాగుతున్నాం, వాటర్ మనకి పొట్టలో, అబ్డామిన్, కిడ్నీస్ ఇవన్నీ వెళ్తున్నాయి, అది వేరే విషయం, అది బాగానే ఉంది. కానీ సెల్ ప్రాపర్గా అబ్జార్ప్షన్ చేయకపోవడం వల్ల మనకి హై బీపీ వస్తుంది మెయిన్. ఎందుకు అంటే టిష్యూలో డీహైడ్రేషన్ ఉన్నప్పుడు సర్క్యులేషన్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు, బ్లడ్ సర్క్యులేషన్లో కూడా. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్లో మీకు ఉండేది వాటర్ ఉండాలి, ఆక్సిజన్ ఉండాలి, న్యూట్రిషన్ ఉండాలి. ఇక అప్పుడే బ్లడ్ సర్క్యులేషన్ వెళ్తుంది మీకు. ఆక్సిజన్ సరిగా లేకపోయినా బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా ఉండదు, వాటర్ సరిగ్గా లేకపోయినా బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా ఉండదు. న్యూట్రిషన్ లేదు అనుకోండి, మనకు సఫిషియంట్ న్యూట్రిషన్ లేకపోతే అదర్ ఇష్యూస్ వస్తాయి మనకి. సో ఈ వాటర్ సెల్ అబ్జర్వ్ చేయాలంటే మరి ఏం చేయాలి? చాలా సింపుల్, మనం సాల్ట్ వాడాలి. మెగ్నీషియం కావాలి, మనకి మెగ్నీషియం కావాలి. ఎందుకంటే మెగ్నీషియమే వాటర్ అబ్జార్ప్షన్ మాలిక్యూల్ అంటాం మెగ్నీషియాన్ని. సెల్ లోపలికి వెళ్ళాలంటే మెగ్నీషియమే సక్ చేయాలి దాన్ని సెల్ లోపలికి. ఆ మ్యాంబ్రేన్స్ ఉంటుంది, ఆ సెల్ చుట్టూ మ్యాంబ్రేన్స్ నుంచి అది సక్ చేయాలి లోపలికి. సో ఈ మెగ్నీషియంలో మళ్ళీ ఏముంటాయి అంటే, మెగ్నీషియంలో సోడియం కావాలి, ఖచ్చితంగా సోడియం కావాలి, వాటర్ కావాలి.
ఈ మెగ్నీషియం రావాలి అంటే మనం ఏం చేయాలంటే, మెగ్నీషియం అనేది ఒక మినరల్, అది సోడియం నుంచి రావాలి, మనకి ఉప్పు నుంచి రావాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఉప్పు అందరూ తగ్గించేశారు, ఉప్పు మానేశారు కూడా. ఉప్పు తింటే హార్ట్ ప్రాబ్లమ్స్ రాగానే ఉప్పు మానేయండి, బీపీ ఉందా ఉప్పు మానేయండి, ఇట్లా స్వెల్లింగ్ ఉందా ఉప్పు మానేయండి, కిడ్నీ ప్రాబ్లం ఉందా ఉప్పు మానేయండి. ఉప్పు మానేయమని చెప్తున్నారే తప్ప ఉప్పు అనేది మనకి చాలా 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 ఇంపార్టెంట్. చాలా సింపుల్. మెగ్నీషియం కావాలంటే మీరు వాటర్ తీసుకోవాలి, వాటర్ తీసుకోవాలంటే అది అబ్జర్వ్ చేయాలి అని అంటే సాల్ట్ కావాలి. మరి సాల్ట్ లేకుండా ఇప్పుడు అందరు తింటున్నారు, అంటే యంగ్ కాకుండా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, మెడికేషన్ ఉన్నవాళ్ళు. కానీ మరి సాల్ట్ తినంటే సాల్ట్ తినొద్దు అని చెప్పాలి. ఏ సాల్ట్ తినొద్దు అని చెప్పాలి? టేబుల్ సాల్ట్ అని వస్తుంది కదా మనకి, అలాగే దొరికే అయోడైజ్డ్ సాల్ట్ వస్తుంది కదా. ఇవి ప్రత్యేకించి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అయోడైజ్డ్ సాల్ట్ తినాలే తప్ప అందరికీ అయోడైజ్డ్ సాల్ట్ అసలు అవసరం లేదు మనకి. హ్యాండ్ మేడ్ ఉప్పు అనేది మనకు దొరికేది. ఇప్పుడు హ్యాండ్ మేడ్ ఉప్పు అని చెప్పాల్సి వస్తుంది. అది మామూలు ఉప్పు, సామాన్యమైన ఉప్పు, సముద్రంలో దొరికే ఉప్పు, కళ్ళు ఉప్పు అని అంటారు, దొడ్డు ఉప్పు అని అంటారు కొంతమంది. అది ఎలా ఉంటుంది? చాలా మురికిగా ఉంటుంది, మీకు తెల్లగా క్రిస్టల్స్ లాగా ఉప్పు, శుద్ధమైన ఉప్పు అలా ఇలా ఇలా అంటే ఇలా జారిపోతున్నట్టుగా మనం చూస్తాం కదా అడ్వర్టైజ్మెంట్స్లో. అలా ఉండదు ఉప్పు. ఎప్పుడు కొంచెము ఏమంటాము, కాస్త అన్నీ ఉంటాయి, ఎందుకంటే దాంట్లో మినరల్స్ ఉంటాయి. మీరు అదంతా క్లీన్ చేసేసారనుకోండి, బ్లీచ్ చేసి అంతా క్లీన్ చేసేస్తే, అది మెరిసేలాగా చేసేస్తే అందులో ఏం ఉండదు ఆ ఉప్పు. దాంట్లో ఒకటే మిగులుతుంది, సోడియం ఒకటే, అది ఒక్కటే ఉంటుంది. దాంట్లో ఉండాల్సిన 5 మినరల్స్ ఉండకుండా అన్నీ క్లీన్ చేసేస్తే అందులో ఏం ఉండదు, ఉప్పు తప్ప. నేనేమంటానంటే మామూలు ఉప్పు వాడాలి ఒకటి. మామూలు ఉప్పులో కూడా మనకి, సముద్రం ఉప్పులో కూడా అన్ని మినరల్స్ దొరకవు. మరి దేంట్లో దొరుకుతుంది? ఒకటి కెల్టిక్ సాల్ట్. కెల్టిక్ సాల్ట్ అనేది ఒక ప్రాంతం నుంచి, ఒక దగ్గర ఉన్న సముద్రంలో తయారైన ఉప్పుని కెల్టిక్ సాల్ట్ అంటారు. అందులో 82 మినరల్స్ ఉంటాయి మీకు. 82 మినరల్స్ ఉంటాయి. ఈ 82 మినరల్స్ ఆ కెల్టిక్ సాల్ట్లో ఉంటుంది. మీ బోన్ ఆరోగ్యంగా ఉండాలి అంటే కూడా ఈ 82 మినరల్స్ మీకు కావాలి. ఒక్క కాల్షియంతో మన ఎముక ఆరోగ్యంగా ఉండదు. అలాగే అందులో మెయిన్ 12 మినరల్స్ ఉంటాయి. ఆ 12 మినరల్స్ ఎందులో ఉన్నాయి? సాల్ట్లో ఉన్నాయి. మీరు ఒక్క కాల్షియం లేదు మన బోన్లో. మెగ్నీషియం ఉంది, సోడియం ఉంది, కాల్షియం ఉంది, సిలికా ఉంది, బ్రోమియం ఉంది, పొటాషియం ఉంది, ఐరన్ ఉంది, ఇట్లా అన్నీ ఉన్నాయి. అందులో అన్నీ ఉంటేనే మీ బోన్, మన ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి, అరిగిపోకుండా ఆరోగ్యంగా ఉంటాయి. మరి మనం ఒక్క కాల్షియమే తీసేసుకుంటున్నాం బోన్ ఆరోగ్యంగా ఉండడానికి. సో ఇవన్నీ తీసుకుంటే, ఇవన్నీ ఎక్కడి నుంచి దొరుకుతున్నాయి మనకి? మన పెద్దలు చెప్పారు, శాస్త్ర ప్రకారమైన ఉప్పు వేయాలి, ఉప్పు లేకుండా అసలు ఎవరు తినకూడదు అని చెప్పి. ఎక్కడ లేదు ఉప్పు లేకుండా ఒక ప్రసాదం కానీ అసలు ఎవరికి ఉప్పు లేకుండా పెట్టం మనం. ఉప్పు వేయాలి, అది రుచి కూడా కాదు, ఆరోగ్యానికి అది చాలా చాలా ఇంపార్టెంట్. ఉప్పు లేకుండా ప్రసాదాలు కానీ, ఉప్పు లేకుండా కానీ చేసేది ఉన్న ఒకే ఒక ప్రాంతం ఏంటి అంటే ఉప్పులియాపన్ అని చెప్పేసి తమిళనాడులో ఒక ఊరుంది. ఉప్పులియాపన్ అంటే వెంకటేశ్వర స్వామి అన్నయ్యమాట ఆయన పేరు ఉప్పులియాపన్. అక్కడ ఒక్కచాటే ఉప్పు వేయకుండా వండుతారు. అంటే నేను జస్ట్ చెప్తున్నాను, అది వేరే స్టోరీ అనుకోండి. ఉప్పు చాలా ఇంపార్టెంట్. మనం తీసుకున్న వాటర్ మీరు ఎంతైనా తీసుకోండి, 2-3 లీటర్లు తీసుకుంటున్నారు అనుకుంటున్నారు, అదంతా బయటికి రావాల్సిందే తప్ప కొంచెం స్కిన్ ద్వారా, కొంచెం మన టీయర్స్ ద్వారా, కొంచెం మన చెమట ద్వారా ఇలా బయటకు వస్తుంది. కొంచెం వరకు మాయిశ్చరైజర్ అవుతుంది, డీహైడ్రేషన్ కొద్దిగానే ఉంటుంది, కానీ మనకు ఉపయోగపడదు. అందుకే నేను ఏం చెప్తాను అంటే ఈ సాల్ట్, ఇప్పుడు అది కెల్టిక్ సాల్ట్ అనేది మనకు బయట నుంచి వస్తుంది, కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా. ఇంకొక సాల్ట్ మనకు దొరుకుతుంది, ఏది? పింక్ సాల్ట్. హిమాలయన్ ఉప్పు అని అంటాం కదా, పింక్ కలర్లో ఉంటుంది, పింక్ సాల్ట్ అని కూడా అంటారు. అందులో 70 మినరల్స్ ఉంటాయి. 82 మినరల్స్ లేకపోయినా కూడా 70 మినరల్స్ మన హిమాలయన్ ఉప్పులో ఉంది. కాబట్టి ప్రతిసారి ఎవరైనా సరే అందరూ అంత ఉప్పు టేబుల్ మీద పెట్టుకోండి. ఏది? పింక్ సాల్ట్. పొద్దున్న లేస్తాం కదా, వాటర్ తాగుతాం. పొద్దున్న లేవగానే అందరూ వాటర్ తాగుతారు, 1 గ్లాసు 2 గ్లాసులు వాటర్ తాగుతారు. ఒక్కటే అది క్రిస్టల్స్ లాగా చిన్న చిన్న ముక్కలుగా ఉంటుంది కదా, ఒక్క చిన్న ముక్క ఒక్కటి తీసి నాలుక మీద పెట్టుకొని మీరు వాటర్ తాగితే అది అబ్జర్బ్ అయిపోతుంది, వాటర్ తాగండి. అలా మీరు ఎవరైతే హై బీపీ ఉందో, ఎవరికైనా అరిగిపోయినాయి అని అంటున్నారో, పెయిన్స్ ఉన్నాయని అంటున్నారో, తర్వాత డయాబెటీస్ ఉన్నవాళ్ళు, హార్ట్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు అందరూ కూడా
ఇవాళ మనకి సెల్ అబ్జార్బ్ చేయాలంటే ఆ చిన్న ఉప్పు నాలుక మీద పెట్టుకొని వాటర్ తాగాలి. అలా ఎన్నిసార్లు తాగాలి? నువ్వు తాగినప్పుడల్లా కొంచెం పెట్టుకో, ఏం పర్వాలేదు. మీరు ఆఫీస్లో ఉన్నప్పుడు ఆఫీస్లో పెట్టుకోవచ్చు, ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో పెట్టుకోవచ్చు. బయట మనం ఎలా చేయలేము, మ్యాక్సిమం మనం గుర్తుపెట్టుకుని 4-5 సార్లు అన్నా సరే ఆ చిన్నది నాలుక మీద పెట్టుకోవడం, మామూలుగా మంచినీళ్ళు తాగడం, అంతే. అది ఇమ్మీడియట్గా అబ్జార్బ్ చేసేస్తుంది అన్నమాట. ఇమ్మీడియట్గా మీకు అబ్జార్బ్ చేస్తుంది, సెల్ మెంబ్రేన్స్కి వెళ్ళిపోతుంది ఇది సాల్ట్. సో ఈ వాటర్ని అది అబ్జార్బ్ చేస్తుంది, ఎందుకంటే దాంట్లో మెగ్నీషియం, సోడియం అన్నీ ఉన్నాయి కాబట్టి సెల్ అబ్జార్ప్షన్ మొదలవుతుంది. ఎప్పుడైతే సెల్ అబ్జార్ప్షన్ వాటర్ అయిందో మనకి డీహైడ్రేషన్ అనేది బాడీలో తగ్గి డ్రైనెస్, కాన్స్టిపేషన్, ఇండైజేషన్, ఎసిడిటీ, తర్వాత హై బీపీ, లో బీపీ అన్నీ కూడా కంట్రోల్లోకి వస్తాయి. వాటర్ అనేది ఎక్కువ 5 లీటర్లు 4 లీటర్లు అవసరం లేదు. వాళ్ళకి ఏదైనా అదర్ ఇష్యూస్ ఉండి, లేకపోతే వాళ్ళకి ఓవర్ థ్రస్టీనెస్ ఉంది, అట్లా వంటి వాళ్ళు తీసుకుంటున్నారు అనుకుంటే అది వేరే విషయం. కానీ నార్మల్గా ఎవరైనా సరే రోజుకి 8 గ్లాసులు, లేదు అంటే లీటర్లకు చెప్పాలంటే 2 లీటర్లు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు తాగితే సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఉండే యూత్ కానివ్వండి, ప్రొఫెషనల్స్ కానివ్వండి, వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి, సాల్ట్ ఎక్కువ తినకుండా ఈ ప్రోటీన్ డైట్లని, కీటో డైట్లని, సాల్ట్ని అవాయిడ్ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లం కానీ, మెన్సెస్ట్రల్ సైక్లింగ్ ప్రాబ్లం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయా? అది సాల్ట్ అనేది మనం బాడీలో తీసుకోకపోతే మనకి చాలా చాలా ఇంపార్టెంట్. నేను చెప్తున్నా కదండి, డీహైడ్రేట్ అయిపోతుంది. సాల్ట్ ఏ సాల్ట్ తినకూడదు? ప్రాసెస్డ్ ఫుడ్లో ఉంటుంది సాల్ట్, అది తీసుకోకూడదు, అది మంచిది కాదు. ఎందుకంటే ఆల్రెడీ అది ప్రాసెస్డ్, అది మనకి టేబుల్ అయోడైజ్డ్ సాల్ట్స్ ఉంటాయి దాంట్లో. ప్రాసెస్డ్ ఫుడ్లోకి వెళ్ళకూడదు. ఇప్పుడు ఓవర్ డైట్ చేస్తున్నారు, నేను ఓవర్ డైట్ అని చెప్తాను, లేకపోతే ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం, కీటో డైట్స్ అని చెప్పేసి ఏదైనా అతిగా తీసుకోవడం. మనం రెగ్యులర్గా తీసుకునేది కాకుండా కొన్ని రోజులు ఓన్లీ ప్రోటీన్, లేకపోతే ఓన్లీ వెజిటబుల్స్, లేకపోతే ఓన్లీ లిక్విడ్స్, లేకపోతే ఓన్లీ ఫ్రూట్స్, ఇలా ఏదైతే తీసుకుంటారు, ఎన్ని రోజులు తీసుకుంటారు? వాళ్ళ డైట్ ఏదో ఇన్ని రోజులు ఉంటుంది కదా, లాస్ అయ్యే వరకు ఒక 1 మంత్, లేకపోతే 40 days, 3 months టార్గెట్ బేస్ మీద వెళ్తున్నారు. కానీ ఎప్పుడు అప్పుడు ఇది స్టాప్ చేయాలి మీరు కదా. స్టాప్ చేసినప్పుడు మీకు డెఫిషియన్సీ వస్తుంది. డెఫిషియన్సీ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకా అప్పుడు మోడర్న్ డైటీషియన్స్ ఏమంటున్నారు, సప్లిమెంట్ ఇస్తున్నారు డైట్లో ఉన్నప్పుడు. ఈ సప్లిమెంట్ తీసుకోండి అంటే ఫుడ్ సప్లిమెంట్, ఏదైనా మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ లేకపోతే అది ఇస్తున్నారు. అది ఇవ్వడం వల్ల మీకు అదర్ ఇష్యూస్ రావు అని చెప్తున్నారు. కానీ ఇది చాలా చాలా రాంగ్. బాడీ ఏదైతే కోల్పోయిందో ఆ టార్గెట్లో ఎన్ని రోజులైతే అన్ని రోజులు అది ఎక్కువ తీసేసుకుంటుంది తర్వాత. ఓకే, దానివల్ల ఏమైనా ఇమ్యూనిటీ ఉండదు. మెమరీ తగ్గుతుంది, మీకు మర్చిపోతూ ఉంటారు. ఇంతకు ముందున్నంత యాక్టివ్నెస్ ఉండదు. తర్వాత ఇంట్రెస్ట్ ఉండదు. ఫస్ట్ చేద్దాంలే, లేజినెస్, పోస్ట్ పోనింగ్ ఉంటుంది. ఇప్పుడు యంగ్స్టర్స్కి అంతా కూడా తొందరగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఇంకొకటి మైండ్ ఎలా ఉంటుందంటే, వెయిట్ లాస్ అయిపోయారు, 30 kgs లాస్ అయిపోయారు అని అనుకుందాం. 2-3 months టార్గెట్ పెట్టుకున్నారు, 30-40 ఎక్సెస్ ఫ్యాట్ లాస్ అయిపోయారు. ఇలా తగ్గడం వల్ల అంటే కొంతమంది అసలు 1 monthలోనే 20 kgs అట్లా లాస్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు, మొత్తం లిక్విడ్స్లో ఉండి. అలా వీళ్ళకి ముందు బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది, చాలా స్లో అయిపోతుంది, ఫంక్షనింగ్ స్లో అయిపోతుంది. ఇప్పుడు మీరు పేరు అడగానే మీరు ఇంతకుముందు చెప్పినంత యాక్టివ్గా చెప్పరు. మీరు ఎవరినైనా అబ్జర్వ్ చేయండి, అంటే చెప్తారు, బట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనం కరెక్ట్గా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఆ స్లోనెస్ తెలుస్తుంది. ఎందుకు అంటే గ్లాండ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇది ఈ కెమికల్స్ అన్నీ ఇన్బ్యాలెన్స్ అయిపోతాయి లోపల, ఈ మినరల్స్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది. సో అందుకే డైట్ చేసేటప్పుడు మీరు ఎన్ని రోజులు పెరిగారో అన్ని రోజులు పెట్టుకోవాలి. సంవత్సరంలో పెరిగారు అనుకోండి, నెలలో ఎందుకు తగ్గాలనుకుంటున్నారు మీరు? 1 year పెట్టుకోవాలి కదా. ఈ ఇయర్ 5 kgs 6 kgs పెరిగిపోయారు అనుకుందాం, ఆ 5-6 kgs 1 year పెట్టుకోండి. 1 monthలో తగ్గాలని ట్రై చేయొద్దు. దానివల్ల చాలా లాస్ అవుతుంది, మజిల్ లాస్ అవుతుంది. మీ మజిల్ స్ట్రెంగ్త్ ఒక్కసారి పోతే ఎంత బిల్డప్ చేసినా రాదు. ప్రతి సెల్కి కూడా మైండ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఆర్గాన్కి మైండ్ ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి కూడా మైండ్ ఉంది కదా. సెల్ కెన్ స్లీప్, సెల్ కెన్ డ్యాన్స్, సెల్ కెన్ లిజన్, ఎవ్రీథింగ్ రిసీవ్ చేసుకుంటుంది. అది హ్యాపీగా ఉంటుంది, డాన్స్ చేస్తుంది, వింటుంది, అన్నీ చేస్తుంది. ఎందుకంటే దానికి రిసీవింగ్ కెపాసిటీ ఉంది, ఇచ్చే కెపాసిటీ కూడా ఉంది సెల్కి. బ్రెయిన్ నుంచి
ఒక సెంటర్ పాయింట్ నీకు చెప్తుంది. ఇప్పుడు నేను చెప్పేది విను అని చెప్తేనే మీరు వింటున్నారు. అది చెప్పగానే ఇది వినడం స్టార్ట్ అయ్యింది. అంటే సెల్ నుంచి రావాలి కదా అది. సెల్ రిసీవింగ్ ఉంది, గివింగ్ ఉంది, కెపాసిటీ ఉంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బలవంతంగా ఫోర్స్గా చేయకండి, చేయకూడదు. నేను చూస్తాను వెయిట్ లాస్ అయిన తర్వాత వాళ్ళు ఎన్ని ఇష్యూస్ ఫేస్ చేస్తారు. ఈవెన్ బెరియాటిక్ సర్జరీ ఆర్ ఈవెన్ ఈ క్రాష్ డైట్స్ 1 monthలో మేము సలాడ్స్ తింటున్నాం, మేము అది తింటున్నాం, ఇదంటే ఏమీ తీసుకోదండి బాడీ. కొన్ని ఇయర్స్ నీ బాడీకి నువ్వు ఒకటి అలవాటు చేసావు, దానికి మెల్లగా అలవాటు చేయాలి తప్ప సడన్గా అట్లా కట్ చేసేయకూడదు. ఒక్కసారే అది ఇదవుతుంది. ముందుగా యంగ్స్టర్స్కి డిప్రెషన్లోకి వెళ్తారు. అంటే చిన్న విషయం కూడా ఫేస్ చేయలేరు వాళ్ళు. మెయిన్ వేరే విషయాలు, హెల్త్ విషయాలు పక్కన పెట్టండి, ఇలా ప్రాపర్గా డైట్ చేయకుండా వెయిట్ లాస్ అయిపోతారు. చూడండి 30 kgs తగ్గాను, 40 kgs తగ్గాను 1 monthలో 2 monthలో, ఇలా డ్రాస్టిక్ చేంజెస్, డ్రాస్టిక్ డైట్ చేసే వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది. చిన్నదానికి ఇరిటేట్ అయిపోతూ ఉంటారు, కోపం వచ్చేస్తూ ఉంటుంది, విసుగు, ఓపిక ఉండదు, ప్రతిదీ ఇలా అయిపోవాలని అనుకుంటారు, వెయిట్ చేయలేరు. ఇవన్నీ చేంజెస్ వాళ్ళకి తెలియకుండానే వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు ఒక 100 kilos ఉండే పర్సన్ సడన్గా నేను వెయిట్ లాస్ అవ్వాలి అని స్టార్ట్ చేసి ఒక 2 monthsలో ఒక 25 to 30 kilos తగ్గాలి అనడం కరెక్ట్ కాదంటున్నారు. కరెక్ట్ కాదు. సో అదే కొంచెం ఇంకా ఎక్కువ పెట్టుకోండి. అంటే 3 months వరకు పెట్టుకోవచ్చు. పెట్టుకోండి, 6 months, 1 yearలో పెట్టుకోండి. మీరు 100 kgs 1 నెలలో పెరిగారా, సంవత్సరంలో పెరిగారా, 2-3 సంవత్సరాలు పెరిగారా, ఎన్ని సంవత్సరాలు పెరిగారు కదా. తగ్గేటప్పుడు కూడా ఎందుకు అంత డ్రాస్టిక్గా తగ్గాలని అనుకుంటున్నారు? దానికి మెల్లగా మెల్లగా బాడీ, దానికి మైండ్ దాన్ని కాస్త ముందు ప్రిపరేషన్ చేయాలి. మెల్లమెల్లగా 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 చేయాలి. టైం మెయింటైన్ చేయాలి. డైట్ అంటే ఏంటండి, తినటం మానేయడం కాదు, టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మన యోగాలో అలాంటి వెయిట్ లాస్ కోసం ఎలాంటి ముద్రలు ఉన్నాయి, ప్రాణాయామాలు? యోగాలో చాలా సింపుల్గా యోగిక్ డైట్ అనేది ఉంటుంది ప్రతి దానికి కూడా. సపోజ్ ఏమైనా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉంది, లేకపోతే హార్ట్ ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే డయాబెటిక్ ఉంది, ఎనీ ఇష్యూస్, అన్నిటికీ కూడా ఒక డైట్ ఉంటుంది. డైట్ మీన్స్ ఏంటంటే, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏం తిన్నారు, ఏ ప్రాంతంలో ఉన్నారు, ఇప్పుడు ఏ ప్రాంతంలో ఉన్నారు, వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారు, అవన్నీ తీసుకొని ఒక డైట్ చెప్తాం. జనరల్గా నేనైతే అన్నీ తినమని అంట. ఇది ఇప్పుడు అంటే అన్నీ తినడం అంటే ప్రాసెస్ ఫుడ్, బేకింగ్ చేసిన ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయండి. మీరు ఏదైనా ఇంట్లో చేసుకొని తినండి, టైంకి తినండి. మీరు లంచ్ టైం ఏం పెట్టుకున్నారో అదే టైంలో తినాలి. ఈవినింగ్ డిన్నర్ టైం ఏముందో అదే టైంలో తినాలి. ఇప్పుడు సపోజ్ చూడండి, ఇవాళ 8 o'clockకి బ్రేక్ఫాస్ట్ అని అనుకున్నాం, పెట్టేసుకున్నాం 8కి బ్రేక్ఫాస్ట్ చేసేయాలని, ఇవాళ 8కి చేసాం, రేపు వీలు కాలేదు, 9కో 9:30కో చేసాం, ఆ నెక్స్ట్ డే అసలు వీలు కాలేదు, ఇంకా అర్లీగా చేసేసాం, ఆ నెక్స్ట్ డే అసలు వీలు కాలేదు, స్కిప్ చేసేసాం. ఇలా చేస్తే మన లోపల ఉన్న ఏదైతే మైండ్ అని చెప్తున్నానో డైజెస్టివ్ ట్రాక్కి, దానికి ఏం చేయాలో అర్థం కాదు, కన్ఫ్యూజన్లో ఉంటుంది. మనమే కన్ఫ్యూజ్ చేసేస్తున్నాం దాన్ని. ఎందుకంటే ఇవాళ 8కి పెట్టావు, రేపు కూడా పెట్టావు, 2 రోజులు అమ్మయ్య 8కి పెడుతున్నాడు వీడు అని చెప్పేసి అవన్నీ కరెక్ట్గా ఉంటాయి. డైజెస్టివ్ జ్యూసెస్, ఎంజైమ్స్ అవన్నీ కూడా రిలీజ్ అవ్వడానికి కరెక్ట్గా ఉంటుంది. మనకు తెలుస్తుంది ఆ టైంకి ఆకలి అవుతుంది. ఆకలి అయిన తర్వాత మనం దాన్ని ఇగ్నోర్ చేసేస్తాం, ఏదో పని మీద, ఏదో వర్క్లో ఇది అయిపోయి తిందాం, లేకపోతే స్కిప్ చేసేద్దామని మన ఫోకస్ అంతా దాని మీద ఉంటుంది. సో ఇలా రోజుకి ఎప్పుడంటే అప్పుడు పెట్టడం వలన అది ఎప్పుడు రిలీజ్ చేయాలి, ఎప్పుడు డైజెస్ట్ చేయాలి, దానికి ఒక సిస్టమ్ ఉంది, దానికి ఒక డిసిప్లిన్ ఉంది. ఆ డిసిప్లిన్ మనకి లేకపోతే, ఆ లోపల దాన్ని మనం కనుక డిస్టర్బ్ చేసేస్తే డైజెస్టివ్ ఇష్యూస్ వస్తాయి. అసిడిటీ, అల్సర్, ఇండైజెషన్, కాన్స్టిపేషన్, హెడేక్స్, మైగ్రేన్, సైనస్, డయాబెటీస్ ఆల్సో డైజెస్టివ్ ఇష్యూనే. తర్వాత సర్క్యులేషన్ హెవీగా అయిపోతుంది, కొలెస్ట్రాల్, అన్నీ ఎక్కడ స్టార్ట్ అయినాయి మీకు? ఇక్కడే స్టార్ట్ అయ్యాయి. జఠరాగ్ని అంటాం దీన్ని. అగ్ని, ఇది అగ్నిస్థానం ఇది మాట. ఇది ఎప్పుడు అగ్ని, ఫైర్ ఉండాలి అని చెప్తాం, ఎందుకంటే మన యాసిడ్స్ లోపల అలా ఉంటాయి. సో ఇది ఎప్పుడు కరెక్ట్గా ఉండాలి, అందుకని నువ్వు ఎప్పుడు డిసిప్లిన్లో ఉండాలి. ఏది ఏమున్నా నీకు తినడమే ఇంపార్టెంట్. నువ్వు టైం పెట్టుకున్నా ఆ టైంకి తినాల్సిందే.
సో వాటర్కి ఇంటర్లింక్ అయ్యి సాల్ట్ చాలా అవసరం అని చెప్తున్నారు మీరు. సో ఎలా తీసుకోవాలో కూడా చెప్పారు. అండ్ కమింగ్ టు కొలెస్ట్రాల్, కొలెస్ట్రాల్ వల్లనే కార్డియాక్ అరెస్ట్లు అవుతున్నాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సో చాలా ప్రాబ్లమ్స్ దానివల్లే వస్తున్నాయి, బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి అని ఇలా చాలా రకరకాలుగా అనుకుంటున్నాను. సో దాని మీద ఒపీనియన్ ఏంటి, మన యోగాలో దాని గురించి ఏమైనా? కొలెస్ట్రాల్కి మీ హార్ట్ ప్రాబ్లంకి ఎటువంటి సంబంధం లేదు. కొలెస్ట్రాల్ మీకు చూడండి, మనం ఒక 40 ఇయర్స్ వెనక్కి వెళ్ళిపోతే, 40-50 ఇయర్స్ వెనక్కి వెళ్తే ఇప్పుడు కొలెస్ట్రాల్ ఎంత ఉండాలి? జనరల్గా హెల్దీగా ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్కి మనం ఒకటి పెట్టాం కదా, మెజర్మెంట్ పెట్టాం, 200 దాటితే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నట్టే. 190, 200 బిలో ఉండాలని, అంతేనంటారు? అంతే, బిలో ఉండాలి, 200 దాటకూడదు కొలెస్ట్రాల్. కానీ ఒక 40-50 ఇయర్స్ బ్యాక్ 400 ఉండేది, 3 to 400 ఉండేది. అంత ఉంటే కూడా మీకేమీ ప్రమాదం లేదు అని అప్పుడు కూడా WHO అయినా పెట్టింది, అప్పుడు కూడా అది పెట్టింది. కానీ మెల్లగా దానికి 200కి తీసుకొచ్చేసారు. 200, 250, 300 కొలెస్ట్రాల్ ఉంది అని అంటే కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్స్ వేసేస్తున్నారు. కొలెస్ట్రాల్ మీకు 300 ఉన్నా ఏమీ కాదు, కానీ ఈ కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్స్, కొలెస్ట్రాల్కి వేసుకునే ట్యాబ్లెట్స్ ఇస్ ద డేంజరస్ ట్యాబ్లెట్స్. అవి వేసుకోవడం వల్ల చాలా ఇష్యూస్ వస్తాయి. మీకు కొలెస్ట్రాల్ ఉంది, ఒక 300 కొలెస్ట్రాల్ మీకు ఉంది, ఖచ్చితంగా మీకు హార్ట్ అటాక్ వస్తుంది అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అది మనకు టైం బాగోకపోతే వస్తుండొచ్చు, అంత దానికి సంబంధం లేదు. కానీ కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు ఉంది కదా, ఒకవేళ నాకు ఏదైనా వేరే అదర్ ఇష్యూస్ వస్తాయేమో అని చెప్పి ట్యాబ్లెట్స్ వేసుకునే వాళ్ళకి ఖచ్చితంగా బ్రెయిన్ ట్యూమర్స్ లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈవెన్ బీపీ ట్యాబ్లెట్ వేసుకున్న వాళ్ళకి కూడా. ఇప్పుడు కొలెస్ట్రాల్, బీపీ ఇస్ ద అండ్ బ్లడ్ థిన్నర్స్, అంటే ఎకోస్ప్రిన్ ఇవన్నీ ఉన్నాయి కదా, బ్లడ్ థిన్నర్స్. ఇవి ఇస్ ద డేంజరస్ ఇవి. మరి వేసుకోకుండా ఇలా కంట్రోల్ లేకుండా ఇలా అయిపోతుంది, స్ట్రెస్ తగ్గట్లేదు, ఎలా అని అంటే యోగాలో ఏం చెప్తాము అంటే మెయిన్ డైట్. మీరు ఏం చేస్తారంటే ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఒక షాక్ ఇవ్వాలి బాడీకి, ఒక షాక్. నేను చెప్తాను 3 షాక్స్ ఉంటాయి మనకి. అంటే ఎట్లాంటి షాక్స్ అంటే చాలా సింపుల్. ఎవరికైనా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది, హార్ట్ బ్లాక్స్ ఉన్నాయి, లేకపోతే బీపీ ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా వేసుకునే మెడికేషన్లో వాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ ఈ మెడికేషన్లో ఉన్న వాళ్ళు ఏం చెప్పలేదు. కోల్డ్ అండ్ హాట్, ఇప్పుడు మనం వేడి నీళ్ళు చేసే అలవాటు ఉందనుకోండి, రోజు మనం వేడి నీళ్ళు షవర్ బాత్ చేస్తారు, మామూలుగా వేడి నీళ్ళు స్నానం చేస్తారు కదా, సడన్గా వేడి నీళ్ళు స్నానం మొత్తం అంతా అయిపోయాక చల్లటి నీళ్ళు వేసేసుకోవాలి. ఒక 2-3 మగ్గులు లేకపోతే చిన్న బకెట్ తీసుకుని వేసేసుకోవాలి, ఇట్లా తలపై నుంచి వేసేసుకోవాలి. అంటే అది మనకంటే బాగా వేడిగా ఉన్నప్పుడు చల్లటి నీళ్ళు వేస్తే మనం భరించలేం, అలా షాక్ అవుతాం మనం. లేకపోతే బాగా చల్లగా ఉన్నప్పుడు వేడి నీళ్ళు పోసినా కూడా అట్లా ఉలిక్కి పడతాం. ఎప్పుడైతే ఈ షాక్ అనేది మీ బాడీకి వచ్చిందో మీకు బ్లాక్స్ అనేవి ఉండవు. ఇలా రెగ్యులర్గా కనుక మీరు చేస్తుంటే అసలు మీకు బ్లడ్ థిన్నర్స్ అవసరం లేదు, మీ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, మీకు బ్లడ్ థిన్నర్స్ అవసరం లేదు, మీకు బ్లాక్ అయితే కూడా అది క్లియర్ అయిపోతుంది. మీరు వినే ఉంటారు ఐస్ మ్యాన్ అని చెప్పేసి, కోల్డ్ బాత్స్ అని ఉంటాయి, ఐస్లో ఈ మధ్యన సెలబ్రిటీస్ అందరూ. సో ఒక్కసారి అలా మునిగోసారి అలా చేయడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్పి దానికి ఒక పెద్ద థియరీ, దానికి ఒక పెద్ద బుక్ కూడా ఉంది. ఎప్పుడో మన వాళ్ళు చెప్పేశారు, ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఇట్లాంటి షాక్స్ ఇవ్వాలి అని చెప్పేసి. ఈ షాక్ అంటే షాక్స్ అంటే వేరే ఏం కాదు, ఏమో ఎలక్ట్రిక్ షాక్స్ ఏం కాదు, జస్ట్ ఇది సింపుల్, మనం అందరం చేసుకోవచ్చు. మన హార్ట్ హెల్తీగా ఉండాలి అని అనుకుంటే, కొలెస్ట్రాల్ లేకుండా, బీపీ లేకుండా, ఈ స్టంట్స్ అవి లేకుండా, బ్లాక్ అవ్వకుండా ఉండాలి అని అంటే రోజు యోగా, ప్రాణాయామం, ముద్రలతో పాటుగా మీరు స్నానం చేసేటప్పుడు ఇలా గనక చేస్తే మీరు చూడండి, మీరు కొన్ని రోజులు చేసి ఒక 10 days 15 days తర్వాత మీకు తెలుస్తుంది. తర్వాత ఇంకొక షాక్, ఇది ఒకటి, స్నానం చేసేటప్పుడు ఇట్లా చేయడం ఒకటి. ఇంకొక షాక్ ఏంటంటే
తక్కువని ఒకరోజు మొత్తం తినటం ఆపేసేయాలి. ఉపవాసం, ఫాస్టింగ్ అందరికీ తెలిసిందే. అందరికీ తెలిసిందే, అందరూ చాలామంది కూడా చేస్తూ ఉంటారు. శనివారం వెంకటేశ్వర స్వామి, గురువారం ఏదో సాయిబాబా అని ఉంటాయి కదా, ఏవో శుక్రవారం లక్ష్మి అని ఏదో ఒక రోజు ఇష్టం ఉంటుందిగా, ఏదో ఒకరోజు ఏం ఫుడ్ ఇవ్వద్దు, ఓన్లీ వాటర్. ఏదైనా ఇంకా కావాలంటే ఏదైనా వెజిటబుల్ జ్యూసెస్, రసోపాసన అంటే రసమే. పల్ప్ అనేది వెళ్ళకూడదు లోపలికి. పల్ప్ అంటే ఇప్పుడు మీరు ఫ్రూట్ జ్యూస్ తాగేసిన పల్ప్ వెళ్ళకూడదు. వెజిటబుల్స్ కూడా గ్రైండ్ చేసేసుకుని ఆ పల్ప్తో తాగకూడదు. వడపోసేసుకుని ఆ ఒట్టి రసమే తాగాలి. మీకు సొరకాయ జ్యూస్ తాగొచ్చు, బీరకాయ తాగొచ్చు, గుమ్మడికాయ తాగొచ్చు, లేదు అంటే క్యారెట్ జ్యూస్ తాగొచ్చు, లేకపోతే ఫ్రూట్ జ్యూస్లోకి వెళ్ళారు అనుకోండి, వాటర్ మెలన్ తాగొచ్చు, యాపిల్, ఏదైనా పల్ప్ వెళ్ళకూడదు. అది కూడా మీరు జ్యూస్ కూడా 3 సార్లే, ప్రొద్దున్న ఒకసారి, మధ్యాహ్నం, సాయంకాలం, లేదంటే 2 సార్లు, ప్రొద్దున్న ఒక జ్యూస్, సాయంకాలం ఒక జ్యూస్, మిగతా గంటకి ఒక గ్లాస్ వాటర్. ఆల్టర్నేట్ అవర్స్ అన్నా అట్లా అన్నా ఒక గ్లాస్ వాటర్ తాగాలి. అలా ఫాస్టింగ్ చేయాలి, ఉపవాసం చేయాలన్నమాట. కొంచెం కూడా లోపలికి వెళ్ళకూడదు. ప్రొద్దున్న నుంచి ఉండి మళ్ళీ సాయంకాలం నేను ఫ్రూట్ తింటా, యాపిల్ తింటా, అరటిపండు తింటా అట్లా చేయొద్దు. 24 అవర్స్, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అలా అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి. అది కూడా షాకే. ఎందుకంటే రోజు మనం పెట్టకపోతే బాడీలో చాలా చేంజెస్ జరుగుతాయి. క్లెన్జింగ్ అవుతుంది, రిపేరింగ్ అవుతుంది. దానికి అది రిపేర్ చేసుకునే ఇది ఆ ఎనర్జీ మనకు బాడీలో మన ఆర్గాన్స్కి వస్తుంది అన్నమాట. సో అందుకని ఒకటి హాట్ అండ్ కోల్డ్, అండ్ 2 ఫాస్టింగ్. ఇంకొకటి మనం సాల్ట్ చెప్పాను నేను ముందు. సాల్ట్ నాలుగు మీద చిన్న పలుకు పెట్టుకుని వాటర్ తాగడం. ఇవి చాలా చిన్న విషయాలు, ఈ పెద్ద పెద్ద విషయాలు ఏం కాదు. మనం ఇవన్నీ పాటించవచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా. ఖర్చు ఏముంది ఇందులో? ఏమీ లేదు. ఇలా చేయడం వల్ల మీరు ఎన్ని ఇబ్బందుల నుంచి మీరు బయటకు వస్తారంటే, మీరు ఓవర్ వెయిటే కాదు, హార్ట్ ఇష్యూసే కాదు, బీపీ, డయాబెటీస్, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్, హెడేక్స్, ఇవన్నీ చేస్తే వాళ్ళకి స్ట్రెస్ ఉండదు. ఓకే, ఇప్పుడు ఎక్కువ మంది స్ట్రెస్కి చాలా గురవుతున్నారు. బికాస్ ఆఫ్ వర్క్ స్ట్రెస్ కానివ్వండి, ఫైనాన్షియల్ స్ట్రెస్ కానివ్వండి, ఫ్యామిలీ స్ట్రెస్ కానివ్వండి, రకరకాల స్ట్రెస్ల వల్ల చాలా లాస్ అవుతున్నారు అండ్ వాళ్ళ ప్రెజెంట్ టైంని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు మీరు ముందు చెప్పిన ప్రాబ్లమ్స్ని, ఈ స్ట్రెస్కి లోన్ అవ్వకుండా వాట్ టైప్ ఆఫ్ మెడికేషన్స్ దే కెన్ డూ అంటే మీరు ఏం చెప్తారు? నేను మెడిటేషన్ అడ్వైజ్ చేయను. ఎందుకంటే మెడిటేషన్ అనేది లేదు అసలు. అంటే మెడిటేషన్ అని దేన్ని అంటాము అని అంటే అది జరుగుతుంది. ఇప్పుడు నేను మీకు చెప్పడానికి మెడిటేషన్ చేయండి అని అంటే ఏముంటుంది మెడిటేషన్? ఏమీ లేకుండా అలా కూర్చుంటే మెడిటేషనా? లేకపోతే ఏదైనా మంత్రం చదివితే మెడిటేషనా? కాబట్టి నేను మెడిటేషన్ గురించి మాట్లాడను. కానీ మీరు మెడిటేషన్ మీ లోపల జరగడానికి, ఆ ధ్యానం జరగడానికి మీ బాడీని మీరు సిద్ధం చేసుకోవాలి. ఈ స్ట్రెస్ గురించి మీరు అడిగారు. ఇప్పుడున్న యంగ్స్టర్స్ స్ట్రెస్ ఒకటే కాదు, స్లీప్తో ప్రాబ్లం. ఇప్పుడు అందరికీ కూడా స్లీప్తోనే ప్రాబ్లం వచ్చింది. 10th కాడి నుంచి ఉంది ఈ ప్రాబ్లము. పెద్దవాళ్ళ వరకు ఉంది స్లీప్ డిజార్డర్. అంటే వాళ్ళు మెడికేషన్లో ఉండడం వల్ల అవ్వచ్చు, వీళ్ళకి వర్క్ టెన్షన్స్, స్ట్రెస్ అవ్వచ్చు, కాంపిటీషన్స్ అవ్వచ్చు, పిల్లలు స్టూడెంట్స్కి ప్రెషర్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ఈ స్లీప్ అనేది ఎందుకు స్ట్రెస్లోకి వెళ్తున్నారు, ఎందుకు వీళ్ళకి నిద్ర పట్టట్లేదు, ఎందుకు అంటే టైంలో ఉండట్లేదు. టైంలో ఉండమని చెప్తాను నేను. యోగా అదే నేర్పిస్తుంది నీకు. యోగా చేస్తే ఏమొస్తుంది అంటే మీరు టైంలో ఉండడం నేర్చుకుంటారు. అంటే కాలంతో పాటు కలిసి నడవాలి, మనం కాలంతో పాటు నడవాలి. ఇప్పుడు ఈ కాలం, ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, ఇక్కడే ఉండాలి. మీరు ముందుకు వెళ్ళిపోవడానికి లేదు, మీరు వెనక్కి వెళ్ళిపోవడానికి లేదు. ఇప్పుడు మనం ఎందుకు స్ట్రెస్లోకి వెళ్ళిపోతున్నాం? ముందుకన్నా వెళ్ళిపోతున్నాం, వెనక్కన్నా వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే జరిగిపోయినాయి అన్నా మనం గుర్తు తెచ్చుకొని బాధపడడమా, లేకపోతే ముందు చూసి భయపడడం? ముందు చూస్తే చీకటిగా ఉంది, వెనక్కి చూస్తే చీకటిగా ఉంది. ఆ రెండు చీకటి అయినప్పుడు మనకి ఇప్పుడు ఇక్కడ ఏం కనపడదు, ఇది కూడా చీకటిగానే ఉంటుంది. కాబట్టి జరిగిపోయింది, అయిపోయింది. దాని గురించి ముందు దాంట్లోకి వెళ్ళకండి. ఇప్పుడు దాంట్లో కనుక ఉంటే మీకు స్ట్రెస్ ఉండదు. ఎందుకంటే రాత్రి అయ్యేసరికి చీకటి పడుతుంది. చీకటి పడింది అంటే నువ్వు పని ఆపాలి. ఫస్ట్ లైట్ ఉండకూడదు. లైట్ లేకపోతేనే మనకి మెలటోనిన్ రిలీజ్ అవుతుంది. లైట్ ఉంటే మెలటోనిన్ రిలీజ్ అవ్వదు. మనకి మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అయితేనే నిద్ర వస్తుంది కదా. మరి నిద్ర రావాలి అని అంటే నువ్వు లైట్ లేని ప్లేస్కి వెళ్ళాలి. ఇప్పుడు యూత్ అంతా స్ట్రెస్ తగ్గడానికి అన్నీ చాలా బాగానే చేస్తున్నారు, కానీ అసలు చేయాల్సింది చేయట్లేదు.
ఏంటి అని అంటే లైట్ ఉండకూడదు. ఇప్పుడు ఇప్పుడు లైట్ ఉండకూడదు అని అంటే ఎట్లా? ఇప్పుడు అంత రాత్రి అంతా కూడా పట్టపగల్లానే ఉంటుంది. సో నైట్ లైఫ్కి అలవాటు పడిపోయారు. ఇప్పుడు అందరూ చాలా ప్రశాంతంగా ఉంటుందండి, మేము రాత్రి కూర్చున్నాము అని అంటే నేను 1 year చదవాల్సిన సబ్జెక్ట్ అంతా నేను చదివేసేస్తా, తెల్లారి ఎగ్జామ్ రాసేస్తా, నాకు అంత ఎనర్జీ ఉంటుంది నైట్ అంటారు. టీలు తాగుతారు, కొంతమంది నైట్ మెలుకుని ఉండడానికి స్మోక్ చేస్తారు, ఇంకా రకరకాలుగా చేస్తారు. నైటే చదవాలి అని చెప్పేసి. ఎందుకంటే నైట్ మన బ్రెయిన్ టైం కాదు, మన బ్రెయిన్ స్లో అవుతుంది, డైజెస్టివ్ సిస్టమ్ స్లో అవుతుంది. సో ఈ రెండు స్లో అయినాయి అనుకోండి, మీరు ఎంత చదివినా ఏం ఉపయోగం లేదు. కాబట్టి పడుకోవాలి. నిద్ర పట్టట్లేదు అనే కంప్లైంట్ చేసేవాళ్ళు అసలు నిద్ర పట్టడానికి వీళ్ళు ఏం చేస్తున్నారు? మీరు పెద్ద ఆసనాలు చేసేయండి, ఈ ప్రాణాయామం చేసేయండి, ఈ ముద్ర చేసేయండి, నేను వీళ్ళకి చెప్పను. ఎవరికి యంగ్స్టర్స్కి అవసరం లేదు. అవి ఎవరికి చెప్తాం? రిటైర్ అయిపోయి పెద్దవాళ్ళు మెడికేషన్లో ఉన్నవారు వాళ్ళకి చెప్తాం. ఎందుకంటే వాళ్ళకి ఆ మెడికేషన్స్ వల్ల నిద్ర పట్టట్లేదు. కానీ వీళ్ళకి ఏం అవసరం లేదు. వీళ్ళు ఈ టైంకి నేను నిద్రపోతానని ఒక టైం టేబుల్ పెట్టుకోవాలి. ఆ టైం టేబుల్ పట్టదు, ఫస్ట్ డే పట్టదు, సెకండ్ డే పట్టదు, ఒక 4-5 days వరకు నిద్ర పట్టదు. అయినా కూడా ఒక 4-5 రోజులు ఓపికగా వెయిట్ చేయాలి. ఆ 10కి పడుకుంటారా? ఓకే 10, లేదా మీకు కుదరదు 10 మరీ ఎర్లీ అనుకుంటున్నారా 10:30 లేకపోతే 11. ఇంకా అది దాటింది 10 దాటింది అంటే మీ స్లీప్ చేంజ్ అయిపోతుంది. స్లీపింగ్ పిల్స్ వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు పడుకోవడానికి. నెక్స్ట్ క్వశ్చన్ అదే మేడం, ఇప్పుడు స్లీప్ కోసం ఎక్కువ స్లీపింగ్ పిల్స్ వాడుతూ ఉంటారు, వాళ్ళకి ఎఫెక్ట్స్ ఎలా ఉంది? స్లీపింగ్ పిల్స్ వేసుకోవాల్సిన అవసరమే లేదు, ఏ ఏజ్ వాళ్ళు కూడా. ఇప్పుడు నా దగ్గర కొన్ని 100,000 మంది ఉన్నారు స్లీపింగ్ పిల్స్ మానేసేసి. ఒకే ఒక ముద్ర చెప్తా మీకు, అంటే నిద్ర రాకపోతే, ఇవన్నీ మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత కూడా నిద్ర రాకపోతే, శక్తి ముద్ర. జస్ట్ ఇండెక్స్ ఫింగర్, ఈ మిడిల్ ఫింగర్ ఇట్లా ఫోల్డ్ చేసి దానిపైన ఇలా బొట్టన్ వేలు పెట్టి, రింగ్ ఫింగర్ టిప్స్, లిటిల్ ఫింగర్, ఈ చిటికెన్ వేలు, ఉంగరం వేళ్ళు ఇలా జాయిన్ చేసి చూడండి. ఇలా పెట్టుకోవద్దు చేతులు, ఇలా ఉండాలి. జస్ట్ స్ట్రైట్గా కూర్చుని ఎక్కడైనా కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు, లేకపోతే కింద కూర్చోగలిగితే కింద కూర్చోవచ్చు. బట్ మీ వెన్నెముక నిటారుగా ఉండాలి, మీ చేతులు ఇలా ఎల్బోస్ 2 ఓపెన్ చేసి ఉండాలి. ఇలా పెట్టి కళ్ళు మూసుకొని కూర్చోండి. బ్రీతింగ్ మీద ఫోకస్ చేయండి. స్లోలీ ఇన్హేల్ అండ్ స్లోలీ ఎక్సేల్. అలా మెల్లగా ప్రశాంతంగా తీసుకోండి, ప్రశాంతంగా వదలండి. కొంతసేపు ఇలానే కూర్చోవాలి. ఈ ముద్ర ఎప్పుడు చేయాలి? పడుకునే ముందు. అంటే మీరు ఇంకా అన్నీ అయిపోవాలి. మళ్ళీ ఈ ముద్ర చేసిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం, లేకపోతే ఛార్జింగ్ పెట్టడం, లేచి లైట్ ఆఫ్ చేయడం, ఇట్లాంటివి చేయకూడదు. అన్నీ అయిపోయి ఇంక ఇప్పుడు నేను పడుకుంటాను అన్నప్పుడు బెడ్ మీదే కూర్చుని చేసి, ఈ ముద్రలో కూర్చుని చేసి ఎంతసేపు చేస్తారు? మ్యాక్సిమం 5 minutes. ఒక 3 minutes, ఫస్ట్ 3 minutes కన్నా ఎక్కువ చేయలేరు. ఇలా కూర్చుంటే మీరు కూర్చోలేరు, 3 నిమిషాల తర్వాత ఎక్కువైపోద్ది. బట్ 3 to 5 minutes ఇలా కూర్చుని అలానే పడుకోవాలి. ఇలా ఈ ముద్ర అయిపోయింది ఇంక చాలు అనుకుంటే అలానే పక్కన అలానే పడుకోవాలి, మంచం మీద అలానే పడుకోవాలి. అంటే ఈ ముద్ర మంచం మీద చేయొచ్చు? కూర్చుని చేయండి, మంచం మీద కూర్చుని. నిద్ర రాని వాళ్ళకి, ఎందుకంటే ఈ ముద్ర చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి మీరు డోర్ వేయడం, లైట్స్ ఆపడం, మళ్ళీ స్విచ్, ఫోన్ చూసుకోవడం, ఇట్లాంటివి చేస్తే ఈ ముద్ర చేసిన ఉపయోగం లేదు. కాబట్టి ఇంక పడుకుంటానని అన్నప్పుడే ఈ ముద్ర చేసి పడుకోండి. ఒకవేళ ఒక 1 hour నిద్ర పట్టింది, 2 hours, మళ్ళీ మెలకు వచ్చేసింది అనుకోండి, ఏం కాదు, మళ్ళీ కూర్చుని ఈ ముద్ర చేయండి, మళ్ళీ నిద్ర పట్టేస్తుంది, మళ్ళీ పడుకోండి. ఈ ముద్ర మీరు వేసుకునే ట్యాబ్లెట్ కన్నా ఫాస్ట్గా నిద్రపోతారు. దాని పేరేంటి మేడం? ఇది శక్తి ముద్ర అంటాం. యాక్చువల్లీ ఇది అమ్మవారి ముద్ర అని చెప్తామాట. శక్తి ముద్ర ఇది చాలా చాలా వాటికి ఉపయోగిస్తా. బట్ నిద్రకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే దీనికి కొన్ని మంత్రాలు ఉంటాయి, మంత్రం మారినప్పుడు వేరే వాటికి కూడా ఉపయోగిస్తాను. ఇది శక్తి ముద్ర. ఇది అమ్మవారి ఏ గుడిలోకి వెళ్ళినా కూడా, శక్తి పీఠాలు కానీ అట్లాంటివి వెళ్ళినప్పుడు ఈ ముద్రలో కనుక కూర్చుని ఒక 5 నిమిషాలు కూర్చుంటే అక్కడ ఉన్న ఎనర్జీ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. సో ఈ ముద్ర నిద్రకి చాలా 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 మంచి, చాలా ప్రశాంతమైన మనసు, హాయిగా ఉంటుంది, నిద్రపోతారు. ఈ ముద్ర చేసి కొన్ని సంవత్సరాల నుంచి ట్యాబ్లెట్స్ వేసుకున్న వాళ్ళు కూడా మానేసి ఈ ముద్రే, కొన్ని 100 మంది నాకు మెసేజ్లు పెడుతూ ఉంటారు, అమ్మ మేము ఆ ట్యాబ్లెట్స్ మానేసాం, రోజు ముద్ర చేసుకుంటున్నాం, హాయిగా పడుకుంటున్నాం. కొంతమంది అయితే రీసెంట్గానే 5 వరకు అసలు మాకు మెలకువే రాలేదు, రాత్రి 10కి పడుకున్నాం, 5 o'clock మెలకు వచ్చింది. ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ నిద్ర కోసం ఎన్నో చేశారు. వాళ్ళు రకరకాల మెడిటేషన్ కూడా చేశామని చెప్పారు. ఈ ముందు అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు చేసుకోవచ్చు.
అందరూ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ చేసే ఎంప్లాయీస్ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే స్లీపింగ్ సైకిల్ చేంజ్ అయిపోద్ది. అంటే ఒక 1 వీక్ నైట్ షిఫ్ట్ ఉంటే ఇంకో వీక్ డే షిఫ్ట్ పడుతుంది. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి ముద్రలు ఉపయోగపడతాయి? ఈ శక్తి ముద్ర వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? వాళ్ళకి ఎట్లా ఉపయోగపడుతుంది, ఎందుకంటే నిద్రపోవడానికి చెప్పాను నేను. ఇప్పుడు వాళ్ళు 1 వీక్ వర్క్ చేసుకునే టైంలో 1 వీక్ హాఫ్ ఉంటుంది, 1 వీక్ ఇలా ఉంది అని అనుకోండి, వాళ్ళకి నిద్ర డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. ఎందుకంటే 1 వీక్ ఇలా 1 వీక్ ఇలా అడ్జస్ట్ అవ్వదు. కాబట్టి ఏం చేయాలి అని అంటే 1 వీక్ వాళ్ళు వర్క్ చేసుకుంటారు కదా, 1 వీక్ వాళ్ళకి నైట్ నిద్ర రానప్పుడు ఈ ముద్ర చేయాలి. ఈ ముద్ర చేస్తే హ్యాపీగా నిద్రపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు జాబ్ మానే పరిస్థితి ఉండదు, చేంజ్ చేసుకునే పరిస్థితి ఉండదు. అట్లాంటి వాళ్ళు నిద్రపోవాలి అని అనుకుంటే ఈ ముద్ర హాయిగా చేసుకోవడమే. నేనంటే ఒకసారి ఫస్ట్లో 2-3 సార్లు మెలకు వచ్చింది అనుకోండి, ఏం పర్వాలేదు, కూర్చొని మళ్ళీ ముద్ర చేసుకుని మళ్ళీ నిద్ర వచ్చేస్తుంది, పడుకోండి అని చెప్తా. కొన్ని రోజులు అలా వారం రోజులు చేశారనుకోండి, ఒకసారి చేసుకుంటే సరిపోతుంది, అవసరమే ఉండదు తర్వాత. ఓకే దెన్. అండ్ ఫైనల్ క్వశ్చన్, ఇప్పుడు వాటర్ తాగుతూ ఉంటారు కదా, వాటర్తో పాటు క్వార్టర్ తాగేటోళ్ళకి సమ్మర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? అంటే మనం నవ్వొచ్చినా సరే చాలామంది ఎడిక్ట్ అయిపోయారు ఆల్కహాల్కి. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఆల్కహాల్ అది సమ్మర్ అయినా ఎప్పుడైనా కూడా అండి, ఆల్కహాలే. అది సమ్మర్లో వచ్చే ప్రాబ్లమ్స్, వింటర్లో వచ్చే ప్రాబ్లమ్స్ అని ఏమి ఉండదు. ఆల్కహాల్ అనేది అది మీ బ్రెయిన్ మీద కొంచెం సేపే ఉపయోగపడుతుంది. ఎందుకు తాగుతారు? ఏదో బాగుంది కాబట్టి తాగారు. అంటే ఏదో వాడుకున్న బాధలు మర్చిపోవడానికో, లేకపోతే సంతోషం, ఇంకా అది తాగినప్పుడు సంతోషంగా అనిపిస్తుందనో, లేకపోతే అది ఏదో అది తాగితే అది ఎంజాయ్మెంట్ వస్తుందనో ఏదో ఉంటుంది, ఏదో నచ్చుతుంది కదా. స్మోక్ చేసే వాళ్ళకి, తాగే వాళ్ళకి ఆ 1-2 గంటల్లో నచ్చుతుంది అంతే. దాని తర్వాత బాడీ మీద చాలా చాలా భయంకరంగా ఆర్గాన్స్ని చాలా ఇబ్బంది పెడుతున్నాం మనం. మన లివర్ని మెయిన్, తర్వాత కిడ్నీస్ని, తర్వాత ఇంటెస్టైన్స్ని ఎంత ఇబ్బంది పెడుతున్నామంటే, అవి పాపం కిడ్నీని ఫిల్టర్ చేయనని అందు, లివర్ ఆ టాక్సిన్స్ని క్లీన్ అది ఏం అనదు, చేస్తూనే ఉంటాయి, సాధ్యమైనంత వరకు చేస్తూనే ఉంటాయి. మనము 1 లీటర్ వాటర్ తాగడానికి, ఫిల్టర్ చేయడానికి 1 లీటర్ మందు అది ఏదైతే ఉందో ఆల్కహాల్ ఫిల్టర్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దీని ఎనర్జీ లెవెల్స్, ఆ కిడ్నీలో ఆ క్లీనింగ్ ప్రాసెస్లో ఆ ఎంజైమ్స్ కానీ ఆ టాక్సిన్స్ని బయటికి పంపించడానికి ప్రతి అవయవం కష్టపడుతుంది. మీకు ఎక్కడ నోటి దగ్గర నుంచి మీ డైజెస్టివ్ ట్రాక్ దగ్గర నుంచి మీ రెక్టం వరకు ప్రతి సెల్ దాన్ని బయటికి తొయ్యడానికి చాలా కష్టపడుతుంది. ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు తాగకూడదు. మేము అదే చెప్తాము, మీరు యోగా చేయండి అని చెప్తాం. యోగాలో చాలా ఉంటాయి, అంటే ఇది చేస్తేనే అని కాదు, ఆసనాలని, ప్రాణాయామం ఉన్నాయి, అన్నీ ఒక ప్రాపర్ ప్రకారం క్లెన్జింగ్ చేసుకుంటూ కనుక చేస్తే వాళ్ళకి తాగాలని అనిపించదు. మీరు వెళ్ళి పెట్టినా కూడా నాకు వద్దు, నాకు నచ్చట్లేదు టేస్ట్ అని అంటారు. ఇది ఒక్కటే, ఆల్కహాల్ ఒకటే కాదు, వాళ్ళకి ఎక్సెస్ తినడం, ఈటింగ్ ఉంటుంది, ఎక్సెస్ స్వీట్స్ తినే వాళ్ళు ఉంటారు, స్మోక్ చేసే వాళ్ళు ఉంటారు, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఉంటారు, డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు. ఏదైతే మనకు అతిగా ఎక్సెస్ అలవాటు ఉందో అవన్నీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. మీరు ప్రాపర్గా చేయాలి. ఒక రోజు 45 మినిట్స్ టైం పెట్టుకుంటే చాలు, మిగతాదంతా మీకు అదే చేంజ్ చేసి తీసుకొస్తూ ఉంటుంది. ఈ రిజెక్ట్ చేస్తుంది అన్నమాట, మీకు వద్దు అనే సిగ్నల్ వస్తూ ఉంటుంది. ఇది మెల్లగా జరుగుతుంది. ఆల్ ఆఫ్ సడన్గా ఏదో వారం రోజులు మ్యాట్ పట్టుకుని 15 రోజులు యోగా చేసేసి ఏం లేదు అట్లా అనొద్దు. ఎవ్రీడే మీ లైఫ్లో ఒక భాగంగా 45 మినిట్స్ కనుక మీరు పెట్టుకుంటే ఈ అలవాట్లు తగ్గుతాయి. అయినా కూడా చేస్తున్నారు, ఇప్పుడు వాళ్ళకు వచ్చే ఇబ్బందులు ఏమన్నా ఉంటాయండి. ఇది ఎలా తగ్గించాలంటే, ఆముదం ఆకులు ఉంటాయి కదా, మీకు తెలుసు కదా, ఆముదం చెట్లు ఎక్కడంటే అక్కడ ఉంటాయి మనకి సిటీలో కూడా. ఆముదం ఆకు తీసుకొచ్చి మంచిగా కడిగేసి దాన్ని ఆకుని ముక్కలు చేసి రోట్లో వేసి, చిన్న రోల్, పెద్ద ఇంత రోళ్ళు ఉంటాయి కదా మనకి, కొంచెం ఇట్లా దంచేసి, చిన్నది ఇట్లా దంచేసారనుకోండి, ఎంతో కాదు కొంచెం జ్యూస్ వస్తుంది, 1 టీ స్పూన్ జ్యూస్ వస్తుంది ఆ ఆకు నుంచి. నీళ్ళు ఏమీ ఎక్కలేదు, కడిగేసిన తర్వాత దాన్ని ఇట్లా ఫ్రెష్ ఆకు దంచితే వస్తుంది. జస్ట్ ఈ నాస్టిల్స్ ఒక 2-3 డ్రాప్స్ ఈ నాస్టిల్ ఇలా పెట్టుకుని, ఇటు 2-3 చుక్కలు, ఇటు 2-3 చుక్కలు రోజు వేసుకోవాలి. రోజు అంటే ఎక్కువ రోజులు వద్దు, 1 వీక్ చాలు. 7 days వేయండి, తాగడం ఆపేస్తారు. నిజమా? నిజం. చేస్తూ సో ఇప్పటికీ స్టిల్ చాలా మంది ఎడిక్ట్ అయిన వాళ్ళు ఎవరు ఆపుతారు? నాకు ఇది ఇష్టం నచ్చట్లేదు, నేను ఇది ఆపేయాలి, నాకు ఏదైనా హెల్ప్ కావాలి, నేను ఇది మానేయాలని అనుకుంటున్నాను అనే ఆలోచన ఉంటుంది చూడండి,
వాడికి ఇది హెల్ప్ చేస్తుంది. ఇది ఓన్లీ మీరు ఏం చేసినా నేను తాగేస్తా అన్న వాడికి మనం ఏం చేయలేము. ఇది ఓన్లీ ఆల్కహాల్ కా స్మోకింగ్ కూడా యూజ్ అవుతుంది? లేదండి, ఇది ఆల్కహాల్కి బాగా పనిచేస్తుంది. అవును. స్మోకింగ్ కూడా, బట్ ఆల్కహాల్కి బాగా పనిచేస్తుంది. ఏదైనా వాళ్ళకి ఇది నాకు చెడు చేస్తుందని వాళ్ళకే తెలుసు కదా, ఇది నేను మానేయాలనే ఆలోచన ఉండాలి. మీరు మానేయాలని ఆలోచన లేకుండా మీరు ఊరికి ఏదైనా బలవంతంగా పోస్తే అది పనిచేయదు, ఎందుకంటే అది బాడీ రిజెక్ట్ చేస్తుంది. కొందరు ఆల్కహాల్ ఎడిక్ట్ అయిన వాళ్ళు కొన్ని రెజల్యూషన్స్ పెట్టుకుంటారు. నేను ఎలాగైనా నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి నేను మందు ఆపేస్తా అని అంటారు. కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ రోజు ఒక్కరోజే మందు ఆపుతారు, సెకండ్ నుంచి కంటిన్యూ చేస్తారు. సో అలాంటి వాళ్ళు ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి? ఇది ఉపయోగపడుతుంది. అలాంటి వాళ్ళు అలాగా అనిపించింది కదా, నేను ఇంకా మానేయాలి ఈ ఫస్ట్ నుంచి అని అనిపించింది కదా, అప్పుడు 1 వీక్ ఇది వేయమనండి, ఈ డ్రాప్స్ వేసుకోమని చెప్పండి. అంటే మీకు ఇది చెప్పేశాం కాబట్టి ఇది చాలా సింపుల్గా ఉంటుంది, ఇదేం పని చేస్తుంది అని. ఇప్పుడు నేను అది ఏంటో చెప్పకుండా మీకు ఇక్కడ పెట్టి నేను మనీ తీసుకుని మీకు వేస్తే అది బాగా పనిచేస్తుంది. అంటే అదేంటో తెలియదు కదా. ఇప్పుడు అదేంటో నేను చెప్పేసా, యాక్చువల్లీ ఒక సీక్రెట్ నేను మీకు చెప్పాను. ఒక సీక్రెట్ అంటే ఒక మెడిసిన్ సీక్రెట్ ఇది నేను చెప్పాను. ఇది ఎందుకంటే ఇవాళ చాలామంది ఉన్నారు, మానాలని ఉంది, ఎక్కడో ఒక వీక్ పాయింట్లో వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతారు. రేపు అని అట్లా అయిపోతూ ఉంటుంది, ఎక్కడో చిన్నది ట్రిగ్గర్ చేస్తుంది, దీని మీదకి వచ్చేస్తారు మళ్ళీ. సో అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదే కాదు, దీంతో పాటుగా ఖచ్చితంగా వాళ్ళు ప్రాణాయామం అవి చేయాలి. తర్వాత మీకు ఇంకొక ముద్ర చెప్తాను నేను, మహాకాళేశ్వర ముద్ర అని ఒక ముద్ర ఉంది. మహాకాళేశ్వర ముద్ర మీరు రోజుకి ఒక 20 మినిట్స్ చేయాలి. అంటే ఒకేసారి చేయకపోయినా పర్వాలేదు, మార్నింగ్ 10 మినిట్స్, ఈవినింగ్ 10 మినిట్స్ అలా పెట్టుకున్నా పర్వాలేదు, లేదా 5 మినిట్స్ అట్లా 3-4 టైమ్స్ చేసినా పర్వాలేదు. ఏది ఏమైనా కూడా మార్పు రావాలి నాలో అని, నేను మారాలి, నేను ఇది మానేయాలి అని అనుకుంటే మీరు ఈ ముద్ర చేయండి. ఈ ముద్ర చేస్తే మీరు ఖచ్చితంగా మీకు మార్పు వస్తుంది. కాకపోతే ఇది ప్రతిరోజు కనీసం 40 రోజులు పెట్టుకోండి. ఈ ముద్ర నేను 40 రోజులు చేయాలి అని. మహాకాళేశ్వర ముద్ర 40 డేస్ అంటే ఒక మండలం అనుకోండి, 40 రోజులు చేయండి. 40 రోజులు చేసి ఒకవేళ ఆల్కహాల్ అని అనుకుంటే ఆ డ్రాప్స్ వేసుకుని ఈ ముద్ర చేయండి. ఏదైనా స్మోకింగ్ కానీ ఏదైనా ఎక్సెస్, ఏదైనా కోపం, అతిగా కోపం ఉంది, ఇలాంటివి అన్నీ కూడా మానేయాలంటే మహాకాళేశ్వర ముద్ర. మహాకాళేశ్వర ముద్ర అంటే జీవితంలో ఒక మార్పుని తీసుకొచ్చే ముద్ర ఇది. మీరు మధ్యవేలు 2 బొటన్ వేలు 2 ఇలా జాయిన్ చేసి ఉండాలి, మధ్యవేలు కలపాలి, మళ్ళీ చిటికెన్ వేళ్ళు ఇలా ఉంటాయి. మీ ఉంగరం వేలు చూపుడు వేళ్ళు మార్చి ఉంటే కలిపి ఉంటాయి అన్నమాట, ఇట్లా ఇలా ఉంటుంది. నేను చిటికెన్ వేలు చివరలు, మధ్యవేలు చివరలు కలిపాను, బొటన్ వేలు చివరలు కలిపాను. ఇక్కడ కూడా చూడండి, ఎల్బోస్ 2 ఇలా సైడ్కి ఉంటాయి, ఇట్లా పెట్టుకోకూడదు, ఇలా ఉంటాయి. జస్ట్ కళ్ళు మూసుకొని కూర్చుని మెల్లగా మీకు నమ్మకం ఉంటే మహాకాళేశ్వర ముద్ర అంటే ఓం నమ శివాయ ఇస్ ద బెస్ట్ మంత్ర. మిడిల్ ఫింగర్ కాదు, ముందు మిడిల్ ఫింగర్ ఇట్లా జాయిన్ చేయండి మీరు. ఓకే, ఇప్పుడు చిటికెన్ వేలు 2 జాయిన్, చిటికెన్ వేలు అంతే ముద్ర. ఈ జాయిన్ చేయాలి మధ్యలో. ఓకే, ఇలా ఎగ్జాక్ట్గా మీ చెస్ట్కి ముందు ఉంటాయి అన్నమాట. మీ బొటన వేలు 2 మీ వైపు చూస్తున్నట్టుగా ఉండాలి, ఇలా ఉండాలి. శ్వాస తీసుకుని ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇలా కనీసం 5 to 10 మినిట్స్ మీరు కూర్చోవాలి. ఒకవేళ ఇలా చేతులు నొప్పిగా మధ్యలో అనిపిస్తే రిలాక్స్ అవ్వచ్చు, రిలాక్స్ అయ్యి మళ్ళీ కూర్చుని మళ్ళీ చేయొచ్చు. ఒకవేళ మీకు మంత్రం అవసరం లేదు అని అనిపిస్తే బ్రీతింగ్ మీద ఫోకస్ చేసి కళ్ళు మూసుకుని కూర్చుని మీ శ్వాస మీద ఫోకస్ చేసుకుని చేయండి. సో ఈ ముద్ర మీకు చేయండి, మీకే తెలిసిపోతుంది కొన్ని రోజులకి. దీని గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి ఆ చేంజెస్ అయ్యి కనపడడం అనేది మొదలవుతుంది. మనం ఏదైనా ఒక ప్రయత్నం మనస్ఫూర్తిగా చేస్తేనే రిజల్ట్ వస్తుంది.
ఊరికి ఇలా నేను మందు వేసుకున్నానండి మీ మందు పని చేయలేదు అని అంటే అది అసలు ముందు నీకు మనసులో ఉండాలి కదా, ఉంటే నమ్మకం ఇది నాకు హెల్ప్ చేస్తుంది, నేను చేసే పని ప్రయత్నానికి ఇది నాకు కొంచెం సహాయంగా ఉంటుంది అని అనుకున్నప్పుడు ఇట్లాంటివి పనిచేస్తాయి, 100% పనిచేస్తాయి. నా దగ్గర చాలామంది కొన్ని సంవత్సరాలు డిప్రెషన్లో ఉన్నవాళ్ళు, అలాగే చాలామంది సూసైడ్ టెండెన్సీ ఉన్నవాళ్ళు, ఒక రూమ్లో 3 years 4 years లాక్ చేసుకుని కూర్చుని బయట ప్రపంచం అంటే తెలియకుండా ఉన్నవాళ్ళు కూడా 15-20 రోజుల్లో బయటికి తీసుకురాగలిగాము. జస్ట్ సింపుల్ డైట్ అండ్ కౌన్సిలింగ్, యోగాతో, ముద్రాస్, బ్రీతింగ్, క్లెన్జింగ్, అన్నీ ఫాస్టింగ్ అన్నీ ఉంటాయి ఇందులో అంత. సో దాంతో 15 అంటే మేమే ఆశ్చర్యపోయిన రోజులు ఉన్నాయి. అసలు వీళ్ళు బయటకు వస్తారా, ఒక ప్రయత్నం చేద్దాము అని చెప్పిన వాళ్ళు ఇవాళ లైఫ్లో సెటిల్ అయ్యి హ్యాపీగా ఉన్నారు, నవ్వుకుంటారు, వచ్చి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఎందుకు అలా ఆలోచించామని అంటే ఒక్కొక్కసారి ఇంకా మనకి అంత క్లోజ్ అయిపోయినాయి, ఇంకా అంత చీకటే, మనకి ఇంకేమీ లేదు, అయిపోయింది నా లైఫ్ అని ప్రతి ఒక్కరికి కొన్ని సందర్భాలు వస్తాయి లైఫ్లో. అది ఏజ్ అని కాదు, అది ఏ ఏజ్లో కూడా ఇంకేమీ లేదు అని మనం షట్ డౌన్ చేసేసుకుంటాం. ఎప్పుడైతే మనం ఏమీ లేదు అని అనుకున్నామో ఎక్కడ మనకి దారి ఉండదు, అంత చీకటే ఉంటుంది. సో ఒక ప్రయత్నం చేద్దాము అనే మనసులో ఎక్కడో ఒక చోటు ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక విండో ఓపెన్ అవుతుంది మనకి. సో అలా ఉన్న వాళ్ళను కూడా చాలా సింపుల్గా, ఎందుకంటే వాళ్ళు అప్పటికే హై సైక్రటిక్ మెడికేషన్లో ఉన్నవాళ్ళు, చాలా సంవత్సరాల నుంచి వాడుతున్న వాళ్ళు, బీపీ వేసుకునే వాళ్ళు, మళ్ళీ ఈ సైడ్ ఎఫెక్ట్స్లో వేరే అదర్ మెడికేషన్స్ వాడుతున్న వాళ్ళు, హార్మోన్స్ వాడుతున్న వాళ్ళు. నేను అందరికీ ఎక్కువ టైం చెప్తా, ఒక 1 month అని చెప్తా, కానీ అందరూ విలోనే, అందరూ మళ్ళీ యంగ్స్టర్సే. నా దగ్గరికి వచ్చే వాళ్ళంతా ఎక్కువ యంగ్స్టర్సే ఉంటారు. చాలా ఎక్కడో చిన్న దగ్గర బ్లాక్ అయిపోతూ ఉంటాయి. అది చెప్పింది చేస్తే చాలు. నేను అంటే మీరేమీ చేయదు, మీరేమి నమ్మాల్సిన అవసరం కూడా లేదు. ఇలా కూర్చుంటే నిద్ర ఎలా వచ్చిందో నీకు అనవసరం, నువ్వు చెయ్యి, వచ్చిందో లేదో అప్పుడు కదా నీకు తెలిసేది. ఇలా కూర్చుంటే ఎలా నిద్ర వస్తుంది అనే థాట్ మీకు రావద్దు. కూర్చుని ప్రయత్నం చేద్దామని చేశారనుకోండి, 100% రిజల్ట్ ఉంటుంది. అంటే నా ప్రయత్నం ఏంటి అని అంటే, ఈ రిటైర్ అయిపోయిన వాళ్ళు, అంటే ఒక ఏజ్ 60 అబవ్ ఉన్న వాళ్ళు, నేను వాళ్ళ గురించి పెద్దగా నేనేమి ప్రోగ్రామ్స్ చేయను, ఆలోచన, ఎందుకంటే వాళ్ళకి ఏదో డిసిప్లిన్ ఉంటుంది, వాళ్ళకి ఏదో ఉంటుంది, బాగానే ఉంటారు. సో నేను ఫోకస్ చేసేది ఎవరి మీద అంటే యంగ్స్టర్స్ మీద. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళకున్న ఎనర్జీ లెవెల్స్, అంత ఎనర్జీ, అంత పవర్ వాళ్ళకు ఉంటుంది, కానీ అదంతా గుర్తించకుండా నేనేమీ చేయలేను, నాకు ఇంకేమీ లేదు అని ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఆ సైక్రియాటిక్ ఇష్యూస్లోకి వెళ్ళిపోయి వాళ్ళ మెంటల్ హెల్త్ సరిగా లేదు. ఫిజికల్ హెల్త్ కన్నా మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఆ మెంటల్ హెల్త్ సరిగా లేదు. సో ఎందుకు అని అంటే కష్టపడడం మర్చిపోయాం మన పిల్లల్ని అలా పెంచుతున్నాం మనం, వాడికి హార్డ్ వర్క్ అనేది తెలియకుండా పెంచుతున్నాం మనం. కాబట్టి వాడికి ఏదో ఒక చిన్న సమస్య ఏదైనా వస్తే అదే పెద్ద సమస్య అయిపోయి దాంట్లోకి వెళ్ళిపోతున్నారు, బయటికి రాలేకపోతున్నారు. చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఆ హార్డ్ వర్క్తో కష్టపడడం కనుక నేర్పించినట్టయితే, చిన్నప్పటి నుంచి చిన్న ఇంట్లో పనులు ఏదైనా సరే అన్ని బయట పనులు పిల్లలకి నేర్పించినట్టయితే వాళ్ళకి ఆ కెపాసిటీ అనేది వస్తుంది, ఆ స్ట్రాంగ్, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ ప్రీషియస్ టైంని మా ఐ డ్రీమ్కి ఇచ్చినందుకు. సో ఇలాంటి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ విషయాల్ని మాతో షేర్ చేసుకుంటారు అనుకుంటున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన అరుణాదేవి గారి ఎక్స్క్లూజివ్ టాపిక్స్ అబౌట్ అవర్ హెల్త్ ఇష్యూస్ అండ్ ముద్రాస్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్, దేవ్ టొంపల.